చికెన్ స్నెక్ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే సన్నని మార్గం, కానీ 145 కోట్ల మంది భారతీయుల భద్రతకు అత్యంత కీలకం ఇది. ఈ కారిడార్ డ్రాగన్ చేతికి చిక్కితే ఈశాన్య రాష్ట్రాలు మన చేయి జారిపోయినట్లే. ఈ విషయంలో చాలా ఏళ్లుగా ఆందోళనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆందోళనలే నిజం కాబోతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చైనాలో పర్యటించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని 7 సిస్టర్స్ ప్రస్తావన చేయడమే ఇందుకు ప్రధాన కారణం. భారత ఈశాన్య రాష్ట్రాలను తామే కాపాడుతున్నామని యూనస్ చేసిన వ్యాఖ్యలు సరిహద్దుల్లో పెను ప్రకంపనలే రేపాయి. ఇంతకు చైనా టూర్లో యూనస్ చేసిన సంచలన వ్యాఖ్యలేంటి? చైనాతో స్నేహం కోసం భారత భద్రతను రిస్క్లో పెట్టాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? బంగ్లాదేశ్ చైనా కుట్రలపై భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. 7 states of India, eastern part of India, called 7 sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. భారత్లోని తూర్పు ప్రాంతమైన 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అని పిలుస్తారు. ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో భూపరివేష్టితమై ఉన్నాయి. సముద్రాన్ని చేరుకోవడానికి వారికి మరో మార్గం లేదు అనేది యూనస్ ప్రకటన సారాంశం. అంతేకాదు, ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ను సముద్రానికి ఏకైక సంరక్షకుడు అని అభివర్ణిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ఇదో గొప్ప అవకాశం కావచ్చన్నారు. యూనస్ బీజింగ్ వెళ్ళింది పెట్టుబడులు తీసుకున్న అప్పులపై వడ్డీలు తగ్గించమని అడుక్కోవడానికి. అక్కడ భారత్ పేరును ప్రస్తావించాల్సిన అవసరం యూనస్కు లేదు. కానీ డ్రాగన్తో స్నేహం కోసం వాంటెడ్గా భారత్ పేరు తీశారు. నీకు నాకు ఒక్కరే శత్రువు అని చైనాకు చెప్పే ప్రయత్నం చేశారు. తమతో చేతులు కలిపితే భారత్ను నాశనం చేయొచ్చనే సంకేతాలు ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే చైనాతో స్నేహం కోసం భారత భద్రతను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ భారత భద్రతకు చికెన్ స్నెక్కు లింక్ ఏంటి? సిలిగురి కారిడార్, దీనినే చికెన్ స్నెక్ అని కూడా పిలుస్తారు. చైనా పర్యటనలో 7 సిస్టర్స్ ప్రస్తావన చేయడానికి అసలు రీజన్ ఇదే. ఎందుకంటే భారత రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర దీనిదే. ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు చికెన్ స్నెక్ నుంచే వెళ్తాయి. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ కారిడార్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. చుంబీ లోయ వైపు ఉన్న భూటాన్ భూమి చైనా ఆధీనంలోకి వెళితే డోక్లాం ట్రై జంక్షన్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పట్టు పెరుగుతోంది. దీంతో చుంబీ లోయలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్, శతఘ్నలు, ఫైటర్ జెట్లను చికెన్ స్నెక్ టార్గెట్గా మోహరించే ప్రమాదం ఉంది. ఇదే జరిగి భారత్, చైనా మధ్య యుద్ధం వస్తే ఈశాన్య రాష్ట్రాలను కాపాడుకోవడం కష్టమైపోతోంది. చైనాతో స్నేహం కోసం యూనస్ ఇండైరెక్ట్గా ఇదే ఆఫర్ ఇచ్చాడు. చికెన్ స్నెక్ పై డ్రాగన్ కన్ను ఉందని భారత్కి ఎప్పుడో తెలుసు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాల్లో ఏ ఒక్కటి చైనాకు మద్దతు ఇచ్చినా పరిస్థితులు దారుణంగా మారతాయని కూడా తెలుసు. అందుకే బంగ్లాదేశ్లో హసీనా సర్కార్ కూలిపోయే కొద్ది రోజుల ముందు కీలక ప్రాజెక్ట్ చేపట్టాలనుకుంది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో నేరుగా అనుసంధించడానికి బంగ్లాదేశ్ ద్వారా కొత్త రైల్వే నెట్వర్క్ నిర్మించాలని భావించింది. 1980 నాటి వాణిజ్య ఒప్పందాన్ని ఉపయోగించుకుని బంగ్లాదేశ్ గుండా చికెన్ స్నెక్ను దాటివేయడం దీని లక్ష్యం. కానీ అంతలోనే బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కార్ కూలిపోయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. పైగా యూనస్ ఎంట్రీతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. మరి బంగ్లాదేశ్ చైనా కుట్రల్ని ఎలా తిప్పికొట్టాలి? దీనికి మోడీ సర్కార్ దగ్గర ఒక ఆప్షన్ ఉంది, అదే భూటాన్. చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటుంది భారత్ ఒక్కటే కాదు, భూటాన్ కూడా. ఆ మాటకొస్తే భూటాన్ ఉనికినే డ్రాగన్ ప్రశ్నార్థకంగా మార్చేసింది. అందుకు కారణం దాని ఆక్రమణలే. ఏకంగా భూటాన్ రాజు భూములనే
డ్రాగన్ స్వాహా చేసేస్తోంది. వాటిలో బెయిల్ కెన్పోజం కూడా ఉంది. ఇది భూటాన్ రాజ కుటుంబీకుల ఆస్తి. అలాంటి ప్రాంతంలో చైనా ఏకంగా టౌన్షిప్లే నిర్మిస్తోంది. భూటాన్ కూడా బంగ్లాదేశ్ లాగే మొదట చైనా పాట పాడింది. బీజింగ్ ఆక్రమణ కుట్రలు తెలిసిన తర్వాత భారత్ వెంట నడుస్తోంది. అందుకే డోక్లాం వివాదంలో భూటాన్కు భారత్ అండగా నిలుస్తోంది. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న సిలిగురు కారిడార్ ప్రాంతంలోకి చైనా దళాలు అడుగు పెట్టేలోపు భూటాన్ సరిహద్దు ప్రాంతాన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు భూటాన్ కూడా సిద్ధంగా ఉంది. అదే జరిగితే సిలిగురి కారిడార్ విషయంలో బంగ్లాదేశ్ చైనా కుట్రలపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం, చైనా పర్యటనలో యూనస్ వ్యాఖ్యలను మోడీ సర్కార్ అంత తేలిగ్గా తీసుకోదు. ఖచ్చితంగా యూనస్కు బదులిచ్చే తీరుతుంది.